హాయ్, వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఇది సంక్రాంతి పండుగ రోజు నేను తీసిన బ్లాగు. లేట్గా అప్డేట్ చేస్తున్నాను. మేము భోగి, సంక్రాంతి, కనుమ రోజు ఏమేమి సెలబ్రేట్ చేసుకున్నాం, ఏం చేసుకున్నామని ఈ వీడియోలో అప్డేట్ చేస్తున్నాను. తప్పక చూడండి. మేము భోగి పండుగ రోజు ఉదయమే లేచి 5 గంటలకు లేసాము. ఇంటి ముందర ఇలా ముగ్గేసుకున్నాము. మా అపార్ట్మెంట్ దగ్గర భోగి అంటే మెయిన్ సూర్యుడికే కదండి మనం సంక్రాంతి పండుగ చేసేది. ఇలా ఇంటి ముందర క్లీన్ చేసుకొని ఇలా ముగ్గేసుకున్నాను. చెరుగడలు, సూర్యుడు అట్లా వేసుకున్నాను. తర్వాత మార్నింగ్ 5 o'clock ఇంట్లో అంతా క్లీన్ చేసి వేస్ట్ ఉన్నవంతా తీసుకెళ్ళి ఇంటి అపార్ట్మెంట్ ముందర ఇలా భోగి మంట వేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నా చేయండి. ఆ రోజు మెయిన్ పితికి పప్పు, అనపకాయలు వస్తాయి కదా, అనపకాయల సాంబారు, దోశల పండగ. భోగి అంటేనే దోశల పండగ కదా. ఇలా దోశలు చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత పూజ చేసుకొని తర్వాత టిఫిన్ తిన్నాము. ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ డే మాకు సంక్రాంతి. ఆ రోజు నేను ఇలా గోరింటాకు పెట్టుకున్నాను. అప్పుడు పండిన రైతులు కొత్త బియ్యం తీసుకొచ్చి పొంగల్ చేసి దేవుడికి, కొందరు పెద్దోళ్ళకి బట్టలు పెట్టుకుంటారు. మేము ఈ పండగకి పొంగల్, స్వీట్ పొంగల్ చేసి దేవుడికి పెట్టి పూజ చేసుకుంటాము. మకర సంక్రాంతి అంటే మెయిన్ సూర్యుడికి పూజ చేస్తాము. ఇలా నేను చేసుకున్నాను. పొంగలి, జీడిపప్పు అంతా వేయించి రైస్ ఉడకబెట్టేసి బెల్లంను కరగబెట్టి తర్వాత ఇందులో వేసుకొని బాగా స్మాష్ అయ్యే వరకు ఉంచి తర్వాత డ్రై ఫ్రూట్స్ టేస్ట్ తగ్గ, ఇన్ కేస్ బెల్లం తక్కువ అనిపిస్తే కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను. పచ్చకర్పూరం కూడా వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. పచ్చకర్పూరం వేసి దేవుడికి పెడితే మంచిది అని చెప్పి తర్వాత పూరి చేసుకున్నాను. ఇలా దేవుడికి పెట్టి ప్రసాదము పూజ చేసుకున్నాము. మెయిన్ సంక్రాంతిలో సూర్యుడికి పూజ చేసుకొని తర్వాత వచ్చి ఇలా పూజ చేసుకున్నాను ఇంట్లో. మెయిన్ మకర సంక్రాంతి రోజు మెయిన్ పొంగల్ చేసి పెట్టుకున్నాము ఇలా దేవుడి దగ్గర. మీరు ఏం చేసి పెట్టుకున్నారు పొంగలికి? సంక్రాంతి అంటే మెయిన్ స్వీట్ పొంగలు. అప్పుడు వచ్చిన కొత్త బియ్యంతో చేసి పెట్టారు. నేనైతే ఆ రోజు ఇలా పూజ చేసుకున్నాను. బయట తులసి చెట్టు దగ్గర కూడా ఇలా దీపం పెట్టి పూజ చేసుకున్నాను. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేశారు? మా వైపు అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం భోగి, కనుమ. తర్వాత టిఫిన్కి అనపగింజలు సేమ్ గింజలతో సాంబార్ చేసి పూరి ప్రిపేర్ చేసుకుని తర్వాత వడియాలు కొన్ని పేల్చుకున్నాము మకర సంక్రాంతి రోజు. అంతే, కొందరు ఆ రోజు అరిసెలు ప్రిపేర్ చేసుకుంటారు. మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మా అమ్మ చేసి పంపిస్తే ఆ రోజు ఇలా కొత్త డ్రెస్ వేసుకున్నాను. నెక్స్ట్ థర్డ్ డే కనుమ రోజు శుక్రవారం రావడంతో మేము చేసుకోలేదు, జస్ట్ వడలు చేసుకున్నాము. సండే ఆ రోజు జస్ట్ పూజ చేసుకున్నాం, వడలు ఒకటి చేసుకున్నాము. తర్వాత సండే ఆ పిండిని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత వడలు నాటుకోడి తీసుకొచ్చి చేసుకున్నాము. అలసంద వడలు ఫ్రిడ్జ్లో పెడితే చాలా క్రిస్పీగా వస్తాయి. ఆనియన్ అవి తర్వాత ఆనియన్ కోసి పెట్టలేదు, బట్ చేసుకునే రోజు ఆనియన్ కోసి ఇలా చేసుకున్నాను. మనము ఇవి అరటాకులో కానీ లేదా తమలపాకులో కానీ చేసి లేదా కవర్ మీద అయినా కానీ చేసి గుంతలు చిల్లులు వచ్చేలాగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకు హోల్ పెడతామంటే లోపలంతా బాగా డీప్ ఫ్రై అవ్వడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా అలసంద వడలు, మా వైపు అయితే అలసంద వడలే చేస్తాము కనుమ రోజు. మీరు ఏం ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి. చాలామంది మినపప్పు గారెలు చేస్తారు. మా వైపు అయితే రాయలసీమలో అలసంద వడలే మెయిన్, అప్పుడు పండినేటివి. ఇలా అయితే వడలు చేసుకున్నాము. కనుమ రోజు మెయిన్ పశువులకి డెకరేషన్ చేసి చిట్లా కుప్ప అంటారు మా వైపు. మేము ఈసారి ఊరికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే ఉన్నాం కాబట్టి మేమైతే సంక్రాంతి పండుగను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మూడో రోజు ఇలా నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకుని వడలేకి తిన్నాము. మీరు ఏం సెలబ్రేట్ చేసుకున్నారు? కొందరి వైపు ముక్కనుమ కూడా ఉంటుంది. మేమైతే 3 రోజులు మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాము. మీ వైపు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు వడ, రైసు, నాటుకోడి ప్రిపేర్ చేసుకొని ఇలా తిన్నాము. చాలా సూపర్గా ఉంటాయి. తర్వాత ఊరి నుంచి నాకు అరిసెలు, కారాలు అంటే మురుకులు, కజ్జికాయలు మా అమ్మ పంపించింది. ఇది సంక్రాంతి స్పెషల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.